లక్ష్యం సమాజితం. ఈరోజు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచుకలపాడు గ్రామంలో మనమున్నాం. ఇక్కడున్న సర్పంచ్ గోవింద్ నాయుడుతో మాట్లాడదాం. ఈ సర్పంచ్ కాకముందు మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పదవిలో కొనసాగుతున్నారు ఇంతకుముందు? గతంలో నేను గ్రామంలో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత 5 ఏళ్ల క్రితం ఎంపీటీసీగా పోటీ చేసి విజయం సాధించి మంచి కార్యక్రమాలు గ్రామంలో చేసినాం. మరియు మొన్నటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీన మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తే గ్రామ ప్రజలంతా నన్ను ఆదరించి మళ్ళీ సర్పంచ్గా 111 ఓట్లతో విజయం సాధించినాను. మరి యొక్క గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి ప్రజల సహాయ సహకారాలతో గ్రామాన్ని పెబ్బేరు మండలంలోనే అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాం. ఈ పెంచుకలపాడు గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటి? గ్రామంలో గతంలో మనం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క గ్రామంలో పారిశుద్ధ్య పనులు కానీ మరియు మురుకు గుంతలు కానీ ఎలక్ట్రీషియన్ లైట్ల విషయంలో కానీ చాలా కుంటుబడి ఉన్నది. ఎక్కిన తక్షణమే మాకు ప్రభుత్వము అకౌంట్స్ ఫ్రీజింగ్ పెట్టి ఈ యొక్క పనులు చేసిన డబ్బులకు చెల్లించలేకపోయింది. మేము సర్పంచులు ఎన్నికైన తర్వాత గ్రామ సమస్యలు తీర్చడానికి మా వంతుగా సొంతం డబ్బులు పెట్టి ఆ యొక్క మురుకు గుంతలకు మట్టి కొట్టడం కానీ, డ్రైనేజీలు క్లీన్ చేయడం కానీ, పైప్ లైన్లు లీకేజ్ చేయడం కానీ, మరియు గ్రామంలో లైట్లు కొత్తగా అన్ని నిర్మించి దాదాపు 1,00,000 రూపాయల పని సొంతం పెట్టి తర్వాత ఫ్రీజింగ్ ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి మేము తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఆసరా పింఛన్లు అందరికీ అందుతున్నారా? అందని వల్ల మీరు ఎలాంటి నేరాలు మీరు తీసుకుంటారు? ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు దాదాపుగా నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడే పూర్తి చేసిన. ఈ ప్రభుత్వం అప్పుడు 65 ఏళ్లకు ఆసరా పింఛన్ 1000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ పెంచడం జరిగింది. మొన్నటి ఎలక్షన్లో ఆ యొక్క ఏజ్ని 57 ఏళ్లకు తగ్గించడం జరిగింది. ఈ 57 ఏళ్లకు తగ్గిన కొంతమంది లబ్ధిదారులకు అర్హులైన వారికి కూడా దాదాపు 20-25 పింఛన్లు ప్రపోజల్ చేసి లిస్ట్ పంపినాము. ఈ గ్రామంలో ఎవరికైనా 67 సంవత్సరాలు పూర్తి నిండిన వెంటనే నా దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా వాళ్లకు ఈ ప్రభుత్వం యొక్క ఇచ్చే 2000 పింఛన్ ఆసర్ని వాళ్లకు అందిస్తానని తెలియజేస్తున్నాం. నెల ఈ పెంచలపాడు గ్రామంలో గ్రామ సభ నిర్ణయిస్తారు. ఆ గ్రామ సభలో మీరు ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు? మేము సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఫిబ్రవరి 2వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రతి 2 నెలలకోసారి గ్రామ సభ నిర్వహించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో 3 నెలలకు ఉంటుండే. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ నిర్వహించి గ్రామ వార్డు మెంబర్లతో సహా గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకొని గ్రామంలోని ప్రధానమైన సమస్య ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఆ యొక్క ప్రాబ్లం ఉన్న పనిని గుర్తించి పూర్తి చేయడానికి మేము తీర్మానం చేసి ఎజెండా అంశాలు నిర్ణయిస్తున్నాము. గ్రామ ప్రజల అభిష్టానం మేరకు, వార్డు మెంబర్ల అభిష్టానం మేరకు ఆ యొక్క పనిని మొదటగా ప్రాధాన్యత ఏం తీసుకున్నాము ఆ యొక్క పనిని పూర్తి చేయడానికి నిర్వహిస్తాం. ఆ కార్యక్రమాలు చేస్తున్నాం. మొన్ననే 30 డేస్ ప్లాన్లో కూడా గ్రామంలో అన్ని సమస్యలను పూర్తి చేసినాం. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. త్వరలోనే ఆ సమస్యలు కూడా గ్రామ వార్డు మెంబర్లు ప్రజలతో నిర్ణయం తీసుకొని తీర్మానించి చర్చలు జరిపి పూర్తి చేస్తాం. సర్పంచ్ గారు, ఈ సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఈ గ్రామ ప్రజలకు మీరు ఎన్నికల సమయంలో ఏమైనా హామీలు ఇచ్చారా? ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ నా దృష్టికి తీసుకొస్తే నేను తప్పకుండా పరిష్కరిస్తానని వాళ్ళకి తెలియడం జరిగింది. మరి ఈ గ్రామంలో మంత్రి నిరంజన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో గతంలో కూడా 20 లక్షల సీసీ రోడ్లు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేసిన. ఇప్పుడు కూడా ఈ యొక్క సమస్యలన్నీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి గ్రామంలోని అన్ని పూర్తి స్థాయిలో సీసీ రోడ్లు వేయడానికి నా వంతుగా నేను కృషి చేస్తాను. ద్వారా మీరు ఏం చెప్పాలనుకున్నారు ఈ ఊరికి గ్రామ ప్రజలకి? ఈ V3 ఛానల్ మా గ్రామానికి వచ్చి గ్రామ సమస్యలనన్నీ పూర్తి స్థాయిలో మరుగుపడిన కారణాల వల్ల ఈ V3 ఛానల్ మా గ్రామంలో సమస్యలను గుర్తించి ప్రపంచానికి అధికారులకు వెలిగి చాటినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క గ్రామ ప్రజలకు కూడా ఈ న్యూస్ ద్వారా తెలియజేయడం ఏమనగా మీ సమస్యలన్నీ ఏమన్నా నా దృష్టికి తీసుకురండి. అన్ని సమస్యలని పూర్తి స్థాయిలో
మన మంత్రి నిరంజన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో అన్ని విధాల గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది మండలంలోనే మంచి గ్రామంగా ఆదర్శ గ్రామంగా మనము మన ప్రజలము మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యొక్క ప్రజలు సహకారం చేస్తారని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టంగా చేసిన మిషన్ భగీరథ నల్ల వాటర్ వస్తున్నాయి కాబట్టి ఈ గ్రామంలో మీరు ఎంతవరకు కొనసాగించారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గ్రామంలోని పారిశుద్ధ్య నీటి తాగించాలే జనాలకనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా సంతోష విషయం. ఈ వనపర్తి జిల్లాలో కొన్ని గ్రామాలకు మిషన్ భగీరథ నీళ్లు పూర్తి స్థాయిలో వస్తున్నాయి. మాది పెబ్బేరు మండలం పెంచికల్పాడు గ్రామం కృష్ణానది పరివాహక ప్రాంతం. మా గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు చాలా తక్కువ వస్తున్నాయి. పూర్తి స్థాయిలో నీళ్లు రావడం లేదు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం వల్ల జనాలు గ్రామంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో నడుస్తున్న ప్రస్తుతం 2 పంపు సెట్ల బోర్లు చాలా రిపేర్లో ఉన్నాయి, మోటార్లు కాలిపోయినాయి. ప్రస్తుతానికి దాదాపు నేను 70-80 వేలు దాకా ఖర్చు పెట్టినా ఆర్డబ్ల్యూఎస్ ఏఈల దృష్టికి తీసుకెళ్తే కూడా ఈ యొక్క మిషన్ భగీరథ నీళ్లు రావడం వల్ల మీకు బిల్లులు చేయలేకపోతున్నాము. మాకు కలెక్టర్ గారు ఆదేశం చెప్పడం జరిగింది. ఇది చాలా బాధ కలిగించే విషయం. మిషన్ భగీరథ నీళ్లు తాపితేనేమో సంతోషించేవాళ్ళం, రాకపోయినా కూడా ఈ యొక్క మోటార్ మరమ్మతులకు కానీ పైప్ లైన్లకు కానీ బిల్లులు చెల్లించకపోవడం ఎంతవరకు సమంజసమని నేను వారిని తెలియజేస్తున్నా. ఇప్పటికైనా గ్రామానికి పూర్తి స్థాయి అధికారులు వచ్చి మిషన్ భగీరథ నీళ్ళైనా పారించి గ్రామానికి నీటి సమస్య తీర్చండి, లేదా బోర్లు బావులు రిపేరు మరమ్మతుకైనా డబ్బులు చెల్లించి జనాల దహార్తిని తీర్చాలని ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం.